నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. మీ టీచింగ్ స్టూడెంట్స్లో ఒక మోటివేషన్ని డెవలప్ చేయాలి, స్టూడెంట్లో ఒక ఇన్స్పిరేషన్ని డెవలప్ చేయాలి. మీ టీచింగ్ ద్వారా, మీరు తీసుకున్న ఎగ్జాంపుల్స్ ద్వారా, మీ యాక్టివిటీస్ ద్వారా, మీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా, మీ నాలెడ్జ్ ద్వారా. మీ పేరు వినగానే ఆయనలాగా మనం టీచ్ చేసే వాళ్ళు కావాలి. గొప్ప గొప్ప వ్యక్తుల పేరు వినగానే వాళ్ళలాగా మనము డెవలప్ కావాలి. స్వామి వివేకానంద పేరు వినగానే ఆయనంత నాలెడ్జ్ మనకు రావాలి. మదర్ తెరిసా పేరు వినగానే అంత సోషల్ సర్వీస్ మనం డెవలప్ చేయాలి, సమాజాన్ని ప్రేమించాలి. అబ్దుల్ కలాం పేరు వినగానే మనం దేశానికి సేవ చేయాలి. ఇటువంటి ఎన్నో మోటివేషనల్ ఫేమస్ పర్సనాలిటీస్ పేరు వినగానే మనలో ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ డెవలప్ అవుతుంది. మీ టీచింగ్ ద్వారా స్టూడెంట్స్లో ఆ మోటివేషన్ని మీరు డెవలప్ చేయాలి. సబ్జెక్ట్ గురించి మీరు మోటివేట్ చేయాలి. ఎన్నో సైన్స్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి, దేశవ్యాప్తంగా ఎన్నో కాన్ఫరెన్సెస్ జరుగుతుంటుంది. మీరు ఏం చెప్పాలి అంటే, మీరు ఈ యాక్టివిటీ బాగా చేస్తున్నారు, మీరు ఈ సబ్జెక్ట్లో చాలా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు, మీరు ఖచ్చితంగా ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ కండి. సైన్స్ కాంగ్రెస్, దానికి ఖచ్చితంగా అటెండ్ కండి. ఇటువంటి ఎన్నో యాక్టివిటీస్ని, మ్యాథ్స్ లెవెల్ ఒలింపియాడ్ యాక్టివిటీస్లో కూడా స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేసేలాగా మీరు మోటివేట్ చేయాలి. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అయినప్పటికీ కూడా దాంట్లో మీరు మోటివేట్ చేయాలి. అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళని మీరు మోటివేట్ చేయాలి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళని మీరు మోటివేట్ చేయాలి. నెక్స్ట్, రిక్రియేషన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ రిక్రియేషన్. మీరు ఒక 2-3 అవర్స్ లాంగ్ క్లాస్ తీసుకున్నప్పుడు, కంటిన్యూస్ క్లాస్ తీసుకున్నప్పుడు స్టూడెంట్స్ కొన్నిసార్లు ఏమవుతారంటే మధ్య మధ్యలో బోర్ అయిపోతారు, కాన్సన్ట్రేషన్ చేయలేరు. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే మధ్య మధ్యలో వాళ్ళకు కొన్ని రీక్రియేషనల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. రోల్ ప్లే యాక్టివిటీస్ని కండక్ట్ చేపియాలి. కేస్ స్టడీస్ ద్వారా వాళ్ళ మోటివేషన్ ఇంకా బూస్ట్ చేయాలి. కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ చెప్పి లైవ్ డెమాన్స్ట్రేషన్స్ ద్వారా వాళ్ళ మైండ్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ మీ సబ్జెక్ట్ పైకి డైవర్ట్ చేసుకోవాలి. నేను కూడా నా క్లాస్లో స్టూడెంట్స్కి ఇటువంటి రీక్రియేషనల్ యాక్టివిటీస్ ఎన్నో చెప్తుంటాను. నాకు అర్థమైపోతుంది ఒక 15 మినిట్స్ తర్వాత స్టూడెంట్ మెల్లిగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని చెప్పేసి ఏదో ఒక రకంగా గట్టిగా అరవడం కానివ్వండి, ఒకరిని లేపి క్వశ్చన్ చేయడం కానివ్వండి, ఒకరిని లేపి ఈ క్వశ్చన్ చెప్పడం కానివ్వండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కానివ్వండి, ఏదో ఒక యాక్టివిటీ కానివ్వండి, ఏదో ఒక జోక్ అయినా కానివ్వండి, ఇలా రిక్రియేషన్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని మళ్ళీ నేను గ్రాప్ చేసి సబ్జెక్ట్ పైకి తీసుకొస్తాను. దట్ ఈజ్ రిక్రియేషన్. ఇది టీచింగ్లో ఒక ఆర్ట్. ఎలాగైతే మనము జనరల్గా చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు గట్టిగా కేకలు పెట్టి తప్పట్లు కొట్టి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేస్తాం. ఎప్పుడంటే వాళ్ళకేమన్నా ఇంజెక్షన్ వేసేటప్పుడు డాక్టర్ సడన్గా వాళ్ళకి అటెన్షన్ డైవర్ట్ చేసి గట్టిగా కాకొచ్చింది, పిల్లి వచ్చిందంటే వాళ్ళు ఆ శబ్దానికి ఉలిక్కిపడి అలర్ట్ అయిపోయి వాళ్ళ నొప్పిని మర్చిపోతారు. దీన్ని రీక్రియేషన్ అంటాం. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్లో, ఎన్నో యూనివర్సిటీస్లో రిక్రియేషన్కి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ మీరు వర్క్ చేసే ఇన్స్టిట్యూట్, మీరు వర్క్ చేసే ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఒకవేళ అది NBA NAC అక్రెడిటెడ్ అయితే ఖచ్చితంగా మీ కాలేజెస్లో స్టూడెంట్స్ కోసం సపరేట్గా ఒక యాక్టివిటీ రూమ్ ఉంటుంది, మీరు చూడొచ్చు. కొన్ని క్లబ్స్ ఉంటాయి, మ్యూజిక్ క్లబ్, ఫైనాన్స్ క్లబ్, ఇంజనీరింగ్ క్లబ్, ఫిజిక్స్ క్లబ్, సైన్స్ క్లబ్, ఆర్ట్స్ క్లబ్, నాలెడ్జ్ ఓరియంటెడ్ క్లబ్స్ కూడా మీరు మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూడొచ్చు. ఇది కాకుండా స్పోర్ట్స్ ఓరియంటెడ్, దాన్ని కూడా మనం రిక్రియేషనల్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు చూసినా చదువు కాకుండా వేరే అంశాలు కూడా. అందుకే మీరు లైబ్రరీకి విజిట్ చేస్తే అక్కడ న్యూస్ పేపర్స్ కూడా పెట్టడం జరుగుతుంది, మ్యాగజైన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 24 గంటలు చదువు కాకుండా రిక్రియేషన్ అంటే చదువు కాకుండా రిఫ్రెష్మెంట్ జరిగే కొన్ని యాక్టివిటీస్ కూడా మనం చేయాలి. ఇంట్లో వాళ్ళు ఈ మధ్యకాలంలో మనం చూస్తే కరోనా రావడం వల్ల మన జీవితాలు అంతా ప్రొఫెషనల్గా, పర్సనల్గా చాలా దెబ్బతినడం జరిగింది. 60% మంది ఇంకా ఇళ్లలోంచి బయటికి రావడం లేదు, ధైర్యం చేయడం లేదు. ఉద్యోగరీత్యా చాలామంది ఇబ్బందులు పడడం జరిగింది. ఇప్పుడు చాలామందికి అర్థమవుతుంది ఇంట్లో కూర్చోవడం వల్ల మెంటల్ ప్రెషర్ ఎంత పెరుగుతుందో, ఇంట్లో ఎక్కువ కూర్చోవడం వల్ల మెంటల్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుందో. ఆ మెంటల్ ప్రెషర్ ఎక్కువ పెరగడం వల్ల మన మ్యారీడ్ లైఫ్లో కానివ్వండి కొన్ని మనస్పర్ధలు చిన్న పెట్టి అంటే చిన్న అంశాల మీద మనము ఆర్గ్యుమెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తాం. అదే మీరు మీ భర్తను కానివ్వండి, మీరు మీ పిల్లల్ని కానివ్వండి, మీరు మీ భార్యను కానివ్వండి, మీ అమ్మా నాన్నను కానివ్వండి, మీరు మీ ఫ్రెండ్స్ని కానివ్వండి, బయట ఒక చల్లగాలికి ఒక రౌండ్ తీసుకెళ్ళి మాస్క్ వేసుకొని
ఇప్పుడున్న కాలంలో మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలి. అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్మెంటే రీక్రియేషన్. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఒక ఫ్యాకల్టీకి ఖచ్చితంగా ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సబ్జెక్ట్ పైన, ఎవరు తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తక్కువ ఇంట్రెస్ట్ చూపించే కారణం ఏంటి, ఇతని మధ్య భేదం ఏంటి, ఇతని మధ్య భేదం ఏంటి, అది కనుక్కునే శక్తి కూడా ఒక టీచర్ మెయింటైన్ చేయాలి. అప్పుడే మన టీచింగ్ ఎఫెక్టివ్గా ఇంప్రూవ్ అవుతుంది. ఉదాహరణ మనం తీసుకుంటే అందరూ విద్యార్థులకి ఫస్ట్ ర్యాంకు రాదు కదండి. కొన్ని లక్షల మంది సెట్ ఎగ్జామినేషన్ రాస్తే మీలాంటి కొందరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ పెట్టి చదువుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ఎఫర్ట్ని దేవుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. మీ హార్డ్ వర్క్కి ఏదో ఒక మంచి రిజల్ట్ ఇవ్వడం గ్యారంటీ. ఇక్కడ మనం చూసుకుంటే ఇండివిజువల్ డిఫరెన్స్. ఎంతోమంది సెట్ రాస్తారు, వారు మీ అంత ఇంట్రెస్ట్గా చదవరు కదా. మీరైతే క్లాస్ వింటున్నారు, ఇప్పుడు నా క్లాస్ వింటున్నారు అంటే స్టూడెంట్స్ మధ్య భేదాలను అర్థం చేసుకోవాలి. దీనికన్నా ముందు వీడియోలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక స్టూడెంట్కి మీ సబ్జెక్ట్ అర్థం కాలేకపోతే అతని లెవెల్కి మీరు వచ్చి ఆ సబ్జెక్ట్ని అతనికి అర్థమయ్యే విధంగా చేయాలి. ఇదే క్వశ్చన్ని మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే రిమీడియల్ టీచింగ్. జనరల్గా దీనికన్నా ముందు ఒక కాలేజ్లో నేను వర్క్ చేసేటప్పుడు కొందరు విద్యార్థులు అసైన్మెంట్ సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు ఇర్రెగ్యులర్ కావడం వల్ల, కొన్ని ఎగ్జామినేషన్స్లో తక్కువ మార్కులు రావడం వల్ల వాళ్ళకి ఒక ఆప్షన్ ఉన్నింది. ఏంటంటే ఇంప్రూవ్మెంట్ లాంటి ఒక ఆప్షన్ ఉన్నింది. ఆ ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళు ఏం చేయాలంటే ఎక్స్ట్రా అమౌంట్ని పే చేసి 45 days క్లాసెస్ వినాలి. అంటే రిమీడియల్ టీచింగ్ అంటే ఎక్స్ట్రా క్లాసెస్ అన్నమాట. సో దట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్లో రాణించడానికి. ఉదాహరణకు మనం చూసుకుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అకౌంట్స్ సబ్జెక్ట్, మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఒకటి, ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఒకటి వాళ్ళ కరికులంలో యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు రేపటి రోజు ఎంటర్ప్రినర్స్ అంటే బిజినెస్ పీపుల్గా తయారైనప్పుడు ఖచ్చితంగా అకౌంట్స్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి అనే ఉద్దేశంతో. ఇన్ ద సేమ్ మేనర్ బీఎస్సీ కంప్లీట్ చేసి ఎంబీఏ వచ్చిన విద్యార్థులకి అకౌంట్స్ అనేది చాలా ఇబ్బందికరమైంది. వాళ్ళ కోసం కొన్ని ఎక్స్ట్రా క్లాసులు, రిమీడియల్ క్లాసులు తీసుకోవాలి. అంటే మీ టీచింగ్ ద్వారా రిమీడియల్ అంటే ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా ఉండాలి. నెక్స్ట్ మనం చూస్తుంది సింపతి అంటే కైండ్నెస్, లవ్, కేరింగ్. స్టూడెంట్స్ చాలా ఇరిటేట్ చేసినా కూడా మనము మన టీచింగ్ అన్నది వాళ్ళకు ఒక కేరింగ్ లాగా అనిపించాలి. సింపతి ఒక కేరింగ్ లాగా, ఒక అఫెక్షన్ లాగా, ఒక లవ్ లాగా అనిపించాలి. నెక్స్ట్ క్రియేటివిటీ. జనరల్గా మనం చూస్తే రీసెంట్గా అంటే ఒక 8 months కిందట నన్ను నా కొడుకు చదివే స్కూల్ నుంచి ఒక కాల్ వచ్చింది. సార్, మేము పిల్లల కోసం ఒక చిన్న సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ని చేస్తున్నాం సార్, సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము, దానికి మీరు ఖచ్చితంగా రండి. స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో చదువు కాకుండా వేరే క్రియేటివ్ యాక్టివిటీస్లో కూడా, అంటే పేపర్ పీసెస్తో ఒక పెద్ద చెట్టును తయారు చేయడం కానివ్వండి, డ్రాయింగ్ చేయడం కానివ్వండి, ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు తయారు చేయడం కానివ్వండి, ఇటువంటి క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేయడం కోసము వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. టీచింగ్లో మనం స్టూడెంట్స్ యొక్క క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయాలి. ఆ క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేయించి రీఇన్ఫోర్స్మెంట్ అంటే అప్రిషియేట్ చేపియాలి. ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఏం జరిగిందంటే, ఒక టీచర్ చాలా బాగా టీచింగ్ చేస్తుంటే ఏం చేయాలి? క్వశ్చన్, ఒక టీచర్కి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఏం చేయాలి? శాలరీ పెంచండి, ఇంక్రిమెంట్ ఇవ్వండి, పొజిషన్ చేంజ్ చేయండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే స్టూడెంట్స్ ముందు, ఫ్యాకల్టీ ముందు ఫెలిసిటేషన్ అరేంజ్ చేయండి. దాన్ని రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. అప్రిషియేషన్, సార్ చేసిన సేవలు చాలా మంచిది, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆ రకంగా అప్రిషియేషన్. స్టూడెంట్స్ని కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ కండక్ట్ చేసి వాళ్ళకు ప్రైజెస్ని ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వేరే స్టూడెంట్స్లో కూడా ఆ కసి పెరుగుతుంది. మనం కూడా ఖచ్చితంగా, మన గ్రూప్ కూడా ఖచ్చితంగా ఆ ప్రైజ్ని అందుకోవాలి. సో ఆ కాంపిటీషన్ పెరగాలంటే మనము క్రియేటివిటీ ద్వారా కొన్ని యాక్టివిటీస్ని కండక్ట్ చేయాలి. దాని ద్వారా
మనము రీఇన్ఫోర్స్మెంట్ అంటే అప్రిషియేషన్ చేయాలన్నమాట. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ సెన్సెస్, ప్రిన్సిపల్ ఆఫ్ సెన్సెస్ అంటే ఏంటంటే మన సెన్సార్ ఆర్గన్స్ చూడడం కానివ్వండి, కళ్ళతో చూడడం కానివ్వండి, మనం ఆస్వాదించడం కానివ్వండి, టచ్ చేయడం కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ సెన్సార్ ఆర్గన్స్. ఈ సెన్సార్ ఆర్గన్స్కి మనం చూపించే విజువలైజేషన్ ఇంకా అట్రాక్టివ్గా కనిపించాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు ఎయిమ్ అకాడమీలో ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళం. గత 4 నెలల నుంచి ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేయడం జరిగింది. అయినా కూడా నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు. ఎందుకంటే నా స్టూడెంట్స్, నా టీచింగ్ మీద నాకు నమ్మకం కానివ్వండి, నా స్ట్రెంగ్త్ నా స్టూడెంట్స్, నా సబ్జెక్ట్ నా స్ట్రెంగ్త్, నా టీచింగ్ నా కమ్యూనికేషన్ నా స్ట్రెంగ్త్. సో దాన్ని బట్టి ఏం చేశారంటే ఈ బోర్డ్ని ఢిల్లీ నుంచి తెప్పడం జరిగింది. ఈ బోర్డ్ని చూసిన వెంటనే, ఈ బోర్డు పైన క్లాస్ విన్న వెంటనే స్టూడెంట్స్కి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. నాకు చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ రూపంలో, కాల్స్ రూపంలో, మెసేజ్ రూపంలో నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సార్ చాలా వండర్ఫుల్గా చెప్తున్నారు సార్, నాకు చాలా బాగా అర్థమవుతుంది సార్, నేను ఖచ్చితంగా చేరుతాను సార్. చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపించేశారు, ఆల్రెడీ పే కూడా చేసేసారు. సో ఈ విజువలైజేషన్, ఈ ఎఫెక్ట్స్ ద్వారా, ఈ బోర్డు ద్వారా మీకు కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీ సెన్సార్ ఆర్గన్స్ ఇంకా యాక్టివ్. అంటే టీచింగ్లో మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ సెన్సెక్స్ కాదండి, అది వేరే, అది స్టాక్ మార్కెట్స్కి సంబంధించింది. సెన్సెస్ దట్ ఈజ్ ఆల్సో వన్ ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్. ఇప్పుడు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ గురించి మాట్లాడాము. దీనికన్నా ముందు మనం టీచింగ్ మీనింగ్ గురించి మాట్లాడాము. ఇంకా నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ కూడా వేరియస్ టీచింగ్కి సంబంధించిన అంశాల గురించి మాట్లాడతాము. నేచర్, క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడతాము. ఇవన్నీ టీచింగ్కి సంబంధించింది. ఎందుకంటే క్వశ్చన్ని ట్విస్ట్ టర్న్ చేసి అడుగుతున్నారు కాబట్టి మనం టీచింగ్ కాన్సెప్ట్ని మనము కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. టీచింగ్ అంటే ఒక ఇంటరాక్షన్ ప్రాసెస్. ఆ డెఫినేషన్ పరంగా దిస్ దట్ అని చెప్పారనుకోండి, అయిపోయి ఇంకా అర్థం కాదు. అందుకే టీచింగ్ అంటే ఏంటి, అది ఒక ప్రొఫెషన్ కాదు, అది ఒక బాధ్యత, అది ఒక రెస్పాన్సిబిలిటీ. దాని ద్వారా మీరు స్టూడెంట్స్కి ఓవరాల్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. టీచింగ్ అన్నది ఒక అమ్మ లాంటి రెస్పాన్సిబిలిటీ, టీచింగ్ అన్నది ఒక తండ్రి లాంటి గైడెన్స్, టీచింగ్ అన్నది ఒక ఫ్రెండ్ లాంటి సపోర్ట్. ఈ అంశాలని మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తే, ఈ అంశాలను మీరు అర్థం చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా టీచర్ కావడంతో పాటు ఈ ఎగ్జామినేషన్ని ఈజీగా పాస్ అయిపోవడంతో పాటు, మంచి మార్కులు రావడంతో పాటు రానున్న రోజుల్లో మీరు ఒక వండర్ఫుల్ టీచర్గా తయారవుతారు. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్కి మనం వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అయితే మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్. దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక టీచర్ కావాలంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ప్రొఫెషన్ మీద ప్యాషన్ ఉండాలి. కొందరు ఫోన్ చేసి ఏ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవాలి అంటే నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను, ఇలా చేయండి అమ్మా, ఇలా చేయండి అమ్మా. నా దగ్గర కూడా కొన్ని వందలాది వేలాది స్టూడెంట్స్ వచ్చేసి, సార్ నేను ఎంబీఏ తర్వాత ఏం చేయాలి, బీటెక్ తర్వాత ఏం చేయాలి, ఎంఎస్సి తర్వాత ఏం చేయాలి, ఎంటెక్ తర్వాత ఏం చేయాలి, ఎంఏ తర్వాత ఏం చేయాలి, ఇలా ఎంతోమంది ఎన్నో రకాల క్వశ్చన్స్ అడుగుతారు. అందులో వాళ్ళకి నేను మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బాబు, అందులో ఒక ఆపర్చునిటీ టీచింగ్. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు సార్, ఎందుకు బాబు అంటే, సార్ నేను స్టేజ్ పైన ఎక్కితే నాకు భయం సార్, నేను మేనేజ్ చేయలేను సార్, మనకు సబ్జెక్ట్ రావాలి, వాళ్ళు అల్లరి చేస్తారు, నాకు కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్ ఎక్కువ. కొందరు ఏం చెప్తారంటే, నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు సార్. టీచింగ్ అన్నది ఒక నోబెల్ ప్రొఫెషన్. ఇప్పుడు మనం రానున్న డెఫినేషన్స్లో దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. టీచింగ్ ఈజ్ ఎ నోబెల్ ప్రొఫెషన్ అని చెప్పిన వ్యక్తి ఎవరు? అబ్దుల్ కలాం. ఇంకా వేరే డెఫినేషన్స్ చెప్పడంతో పాటు మీకు నేను అసైన్మెంట్ కూడా అది ఇస్తాను. మీరంతా ఒక పేపర్ మీద నీట్గా డెఫినేషన్స్ని అర్థం చేసుకుని ఒకసారి రాసి నాకు అప్లోడ్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు కాన్సెప్ట్ మీద ఐడియా వస్తుంది. ఎందుకంటే ఎన్నోసార్లు దీని మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ డెఫినేషన్ని ప్రపోజ్ చేసిన ఆథర్ ఎవరు? ఆ డెఫినేషన్ మనకు అర్థం కాకపోయినా గుర్తుపెట్టుకోండి, మీనింగ్ మనకు అర్థమైపోతుంది. డెఫినేషన్ మనకు అర్థం కాకపోయినా మనం ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాలి, ఎందుకంటే మనకు మార్క్స్ వస్తాయి కాబట్టి, ప్రీవియస్గా అడిగారు కాబట్టి. సో మీరు ఒక టీచర్ కావాలి అంటే ఫస్ట్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు టీచింగ్ చేయాలంటే 3 క్వాలిటీస్ ఏముండాలంటే, నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, మీకు ఎబిలిటీ ఉండాలి. మీకు యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఎబిలిటీ అన్నమాట. ఈ 3 ఉండాలి. టీచింగ్ చేయాలి అంటే 3 రిక్వైర్మెంట్స్, 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, 3 ఇంపార్టెంట్ పార్టిసిపెంట్స్.
ఇదే హెడ్డింగ్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్. దీన్ని డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్లో డిఫరెంట్గా చెప్పడం జరిగింది. కొందరు బేసిక్ రిక్వైర్మెంట్స్ చెప్తారు, కొందరు ఎలిమెంట్స్ ఆఫ్ టీచింగ్ అంటారు, కొందరు పార్టిసిపెంట్స్ ఆఫ్ టీచింగ్ యాప్టిట్యూడ్ అంటారు. కానీ ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైన ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎవరంటే టీచర్, నెక్స్ట్ స్టూడెంట్, నెక్స్ట్ సబ్జెక్ట్. 3 ఇంపార్టెంట్ పార్టిసిపెంట్స్, 3 ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్, 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ టీచింగ్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే టీచర్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఇండిపెండెంట్. దీనిపైన కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగడం జరిగింది. టీచర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ ఎందుకంటే అతని దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి, అతను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి, అతను ఒక మెచ్యూర్ పర్సన్ కాబట్టి, అతను ఒక నాలెడ్జ్ పర్సన్ కాబట్టి, స్టూడెంట్ అనే వ్యక్తికి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే ప్రాసెస్లో ఈ ఇండిపెండెంట్ పర్సన్ దగ్గరికి ఈ డిపెండెంట్ పర్సన్ వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇండిపెండెంట్ పర్సన్ దగ్గరికి ఈ డిపెండెంట్ పర్సన్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎవరండి ఇండిపెండెంట్ పర్సన్? స్టూడెంట్ అన్నారు అనుకోండి, అయిపోయినట్టే, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఇండిపెండెంట్ ఎవరు? టీచర్. ఎందుకు ఇండిపెండెంట్? శాలరీ వస్తుందనా? కాదు. ఎందుకు ఇండిపెండెంట్ అంటే నాలెడ్జ్ ఉంది అని, సబ్జెక్ట్ స్కిల్ ఉందని, కమ్యూనికేషన్ స్కిల్ ఉంది అని చెప్పేసి, అతనికి యాప్టిట్యూడ్ ఎబిలిటీ ఉంది అని చెప్పేసి అతను ఇక్కడ ఇండిపెండెంట్ పర్సన్. డిపెండెంట్ ఎవరు? స్టూడెంట్. నాలెడ్జ్ తక్కువ ఉంది కాబట్టి ఇతను నాలెడ్జ్ తక్కువ ఉండడం వల్ల ఈ డిపెండెంట్ పర్సన్ ఈ ఇండిపెండెంట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాడు. సో హియర్ టీచర్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ పర్సన్. స్టూడెంట్ ఈజ్ డిపెండెంట్. సో టీచర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్, టీచర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్, స్టూడెంట్ అనే వ్యక్తి డిపెండెంట్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రీవియస్గా దీనిపైన కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మల్టిపుల్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఫార్మాట్స్. మనం సబ్జెక్ట్ డెప్త్గా వెళ్ళిపోతే మనకు 100% ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలం. ఎందుకంటే ఇప్పుడు పెరిగిపోయిన కాంపిటీషన్కి డైరెక్ట్ క్వశ్చన్ అడగడం లేదండి, క్వశ్చన్ని ట్విస్ట్ చేసి టర్న్ చేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మన నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే ఇండివిజువల్గా మనము చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ టీచర్. ఒక టీచర్కి సంబంధించి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి? ఫస్ట్ వన్, నాలెడ్జ్ అబౌట్ ది సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే నాలెడ్జ్ అబౌట్ ద చైల్డ్, ఆ చైల్డ్ యొక్క బిహేవియర్. అందుకే మనం స్టార్టింగ్ క్లాసెస్లో మీరు ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ని లేపి వాళ్ళ ఇంట్రడక్షన్ని కనుక్కోవాలి, మీ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం వల్ల మీకు అర్థమవుతుంది అతను ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా. ఇంట్రోవర్ట్ అంటే ఎవరితో మాట్లాడకుండా గమ్మన కూర్చోవడం, ఎవరితో సైలెంట్గా ఉండడం. దీన్నే మనము మన లాంగ్వేజ్లో కొంచెం రిజర్వ్డ్, ఇంకా మనము ఓపెన్గా చెప్పాలంటే ఆ పిల్ల కొవ్వు ఎక్కువ, వాడికి కొంచెం కొవ్వు ఎక్కువ, ఎక్స్ట్రాలు ఎక్కువ అని చెప్తారు చూసారా, దాన్ని ఇంట్రోవర్ట్ అంటాం. ఎవరితో మాట్లాడరు, ఎక్కువ ఇంట్రాక్ట్ కారు. కొందరైతే ఎక్స్ట్రోవర్ట్, మాట్లాడుతూనే ఉంటారు. బొమ్మరిల్లు పిక్చర్లో హాసిని మాదిరిగా. ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చండి, ఎగ్జాంపుల్స్ ఫిలిం ఓరియంటెడ్ ఎగ్జాంపుల్స్, తప్పేం లేదు. మాట్లాడుతూనే ఉంటారు, ఎక్కువ మాటకారి, ఎక్స్ట్రోవర్ట్. ఆ చిల్డ్రన్, ఆ పిల్లలు ఎటువంటి వాళ్ళు? నాలెడ్జ్ అబౌట్ సబ్జెక్ట్, నాలెడ్జ్ అబౌట్ చైల్డ్ అంటే స్టూడెంట్ అన్నమాట. ఆ స్టూడెంట్ ఎటువంటి వ్యక్తి? ఇంట్రెస్ట్ ఉందా లేదా, యాక్టివా కాదా, హెల్తీయా, మెంటల్లీ గుడ్డా నాట్, మెంటల్లీ గుడ్ కాదా. నెక్స్ట్ మనం చూసుకుంటే టీచింగ్ మెథడ్స్, మంచి టీచింగ్ మెథడ్స్ మీద గ్రిప్ ఉండాలి. మనకి ఎన్ని టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, మన రానున్న క్లాసెస్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎక్స్ప్లోరేటరీ టీచింగ్ మెథడ్స్, కంపారిటివ్ టీచింగ్ మెథడ్స్, స్టోరీ టీచింగ్ మెథడ్స్, డిస్క్రిప్టివ్ టీచింగ్ మెథడ్స్, ఇటువంటి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. రానున్న క్లాసెస్లో మనకు ఈ టాపిక్ మీద మనకు సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి మనం బ్రహ్మాండంగా చెప్దాం దీని గురించి. ఇక్కడ మనం చూసుకుంటే ప్రిన్సిపల్స్, దీనికన్నా ముందు మనం డిస్కస్ చేసాము. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ వేరియస్ థింగ్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. దీనికన్నా ముందు స్లైడ్లో ఆ ప్రిన్సిపల్స్ అన్ని కవర్ చేసి ఉండాలి. నెక్స్ట్ వన్ ట్రైట్స్. ట్రైట్స్ అంటే టీచర్ హెల్తీ అయి ఉండాలి, టీచర్ మెంటల్లీ స్ట్రాంగ్ అయి ఉండాలి,
టీచర్ మోటివేట్ చేసే విధంగా ఉండాలి, టీచర్ ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి, టీచర్ ఓపెన్ హార్టెడ్ అయి ఉండాలి, అందరికీ జస్టిస్ చేసే విధంగా ఉండాలి, ఫ్రెండ్లీ ఉండాలి, కలిసిపోయే విధంగా ఉండాలి. ఇవన్నీ టీచింగ్ యొక్క క్వాలిటీస్, ఒక టీచర్ యొక్క ట్రైట్స్. మీరు జనరల్గా చూస్తే మీరు ఒక కాలేజీలో జాబ్ కోసం అప్లై చేస్తే, ఒక కంపెనీలో జాబ్ కోసం అప్లై చేస్తే, అట్లీస్ట్ మీరు ఒక హయ్యర్ పొజిషన్కి సెలెక్ట్ అయితే వాళ్ళు మీ ఇంటి దగ్గరికి ఒక ఎంక్వైరీని పంపిస్తారు. ఇతను ఎటువంటి వ్యక్తి, ఇతను ఏమన్నా మెంటల్లీ అప్సెట్ అయి ఉన్నాడా, హెల్త్ పరంగా ఎటువంటి వ్యక్తి, ఆ విషయాలన్నీ ఆ ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవడం జరుగుతుంది. అట్లీస్ట్ మీరు వేరే దేశానికి ఉద్యోగరీత్యా లేకపోతే చదువుకోవడం కోసం వెళ్తే అప్పుడు కూడా మీకు ఒక మెడికల్ ఎగ్జామినేషన్ చేయబడుతుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో మీకు ఏమన్నా వ్యాధులు ఉన్నాయా, ట్రాన్స్ఫరబుల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, దాని గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మీకు ఏమైనా షుగర్ ఉందా, బీపీ ఉందా, లేకుంటే వేరే కంటామినేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక వైరస్ వచ్చింది కదా, ఇటువంటి వైరస్ని మీరు ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్ఫర్ చేసే ఒక కుట్ర చేయడానికి మీరు తయారయ్యారా అని చెప్పేసి ఇటువంటి కోణంలో కూడా మీ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. ఒక టీచర్ అనే వ్యక్తికి ఈ ట్రైట్స్, హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఫ్రెండ్లీ నేచర్, ఓపెన్, అటువంటి వ్యక్తికి ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి, ఆ విషయాలన్నీ జడ్జ్ చేయడం జరుగుతుంది. జనరల్గా చూస్తే కొంతమంది ఫ్యాకల్టీస్ మేబీ లక్షల్లో ఒక 5-6 మంది ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు క్లాస్ రూమ్లోనే లేకపోతే కాలేజ్ క్యాంపస్లో కానివ్వండి, ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో కానివ్వండి, క్యాంటీన్లో స్టూడెంట్స్కి కనిపించేలాగా సిగరెట్ తాగడం కానివ్వండి, మానిక్ చింద తినడం కానివ్వండి, లేకుంటే ఇంకా వేరే ఏమన్నా మనకు టొబాకో ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ తినడం కానీ చేసుకుంటారు. సో ఇది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడంతో పాటు మీ కెరీర్ మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇటువంటి అంశాలను కూడా కొన్ని కాలేజ్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తారు. అందుకు ఈ ట్రేడ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఫ్యాకల్టీకి సంబంధించి అంటే టీచర్కి సంబంధించిన అంశాలు డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ స్టూడెంట్కి సంబంధించిన అంశాల గురించి మనము మాట్లాడుకుందాం. స్టూడెంట్కి సంబంధించిన అంశాల్లో మొట్టమొదటిది క్లీన్ స్లేట్. అంటే ఏంటంటే స్టూడెంట్ యొక్క మైండ్ ఒక ఓపెన్ స్లేట్ లాంటిది, ఒక ఓపెన్ బోర్డ్ లాంటిది. మీరు ఏ విధంగా రాస్తారో అతను ఆ విధంగా తయారవుతాడు. మీరు ఏ విధంగా అతనితో బిహేవ్ చేస్తాడో అతను కూడా ఆ విధంగానే అతని లెర్నింగ్ బయటపడుతుంది, అవుట్కమ్ బయటికి వస్తుంది. మీరు ఏ విధంగా అతన్ని ఎంకరేజ్ మోటివేట్ చేస్తారో ఆ విధంగానే అతను తయారవుతాడు. మీరు ఏ విధంగా అతనిలో ప్రేమను నింపుతారో అదే అవుట్కమ్ బయటికి వస్తుంది, ద్వేషాన్ని నింపుతారో అదే అవుట్కమ్ బయటికి వస్తుంది. నేను మా ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు ఒక విషయం చెప్పేవాడిని. మా ఫ్రెండ్స్ అన్నా తమ్ముళ్ళు ఇద్దరు గొడవ పడ్డారు. అప్పుడు నేను అందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఆ ఇన్వాల్వ్మెంట్లో ఆ గొడవకి సంబంధించిన అంశం ఏంటంటే చాలా చిన్న అంశం. అదేంటంటే వాడి కొడుకు నా ఇంటికి వచ్చి నా కొడుకుతో ఆడకూడదు, వాడి కొడుకు నా ఇంటికి వచ్చి నా కొడుకుతో ఆడకూడదు. నేను చెప్పాను, అన్నా తమ్ముళ్ళుగా మీ ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి, అది మీ పర్సనల్. కానీ ఈ విభేదాల్ని వంశపార్యపరంగా మీరు అందరూ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? అలా చేయొద్దండి. మీరు ఏం చేయండి, మీ గొడవ మీ దగ్గర ఉండనివ్వండి, పిల్లల్ని ఆడుకోనివ్వండి, మీ గొడవ మీతోనే ఉండనివ్వండి, పిల్లల మధ్య గొడవ తీసుకొని రావద్దండి. మీరు ఏ విధంగా మీ పిల్లలతో బిహేవ్ చేస్తారో మీ పిల్లలు కూడా అలాగే మీతో బిహేవ్ చేస్తారు. సో స్టూడెంట్ మైండ్ అన్నది ఒక ఎంటీ స్లేట్, పలకా బల్పం. మనం ఏం రాస్తే అదే అవుట్పుట్ వస్తుంది. మీరు అతని మైండ్లో విద్వేషం పెంచితే అతను రేపటి రోజు విద్వేషంతోనే బయటికి వస్తాడు. మీరు అతని మైండ్లో ప్రేమను పంచితే అతను రేపటి రోజు ప్రేమతో బయటికి వస్తాడు. సో అందరినీ ఈక్వల్గా చూసే స్వభావం, అన్ని మతాలని గౌరవించే స్వభావం, మనం బాగుండాలి, మన ఇంటి పక్కోడు బాగుండాలి, మనం బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. సో సామాజిక న్యాయం కానివ్వండి, మత సామరస్యం కానివ్వండి, ఈ విషయాలన్నీ మనము స్టూడెంట్లో నేర్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ నేచర్, ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి.
వాళ్ళ మైండ్ సెట్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల వాళ్ళ బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ బిహేవియర్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగానే వాళ్ళకి టీచింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే డిఫరెంట్ ఇంట్రెస్ట్. డిఫరెంట్ స్టూడెంట్స్కి ఆ సబ్జెక్ట్ పైన డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది పాజిటివ్ ఇంట్రెస్ట్ అయినా కావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవడమైనా కావచ్చు. సో అది కూడా మనము డెవలప్ చేపించి అది ఒక కెరియర్ ఆప్షన్గా వాళ్ళకి గైడ్ చేసే విధంగా కూడా ఒక టీచర్ జాబ్ ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే డిఫరెంట్ ఇంటెలిజెంట్ లెవెల్స్. అందరూ స్టూడెంట్స్ ఇంటెలిజెంట్గా ఉండరు క్లాస్లో. వాళ్ళ మైండ్ సెట్కి బట్టి మనము వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బట్టి, లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మనము మన సబ్జెక్ట్ని ఫ్రేమ్ చేసుకోవాలి, మన సబ్జెక్ట్ని ప్లాన్ చేసుకోవాలి. అతనికి అర్థమయ్యే విధంగా మనకు సబ్జెక్ట్లో మనము మార్పులు తీసుకొని రావాలి. కొత్త క్రియేటివ్ టెక్నిక్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేలాగా ఉండాలి. మనము నెక్స్ట్ మన కాన్సెప్ట్లో చాలా ముఖ్యమైనది సబ్జెక్ట్ ఓరియంటెడ్. సబ్జెక్ట్ ఓరియంటెడ్. సో మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫ్యాకల్టీ అంటే టీచర్ అన్నమాట. మన సెకండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ టీచింగ్ స్టూడెంట్ అన్నమాట. మన థర్డ్ రిక్వైర్మెంట్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే టర్నింగ్ ద సబ్జెక్ట్ విత్ ద మెంటల్ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఆ స్టూడెంట్కి సెట్ అయ్యే విధంగా మనము సబ్జెక్ట్లోని కరికులంని మనం చేంజ్ చేయాలి. వీలైతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనము మన టీచింగ్ ప్రాసెస్ని కూడా చేంజ్ చేసుకోవాలి. ఇదే విషయాన్ని నేను ముందు కూడా చెప్పడం జరిగింది. మనం నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ప్రిపేర్ అండ్ ప్రెజెంట్ అకార్డింగ్లీ. వాడికి ఆ స్టూడెంట్కి ఏ టెక్నిక్ ద్వారా నీట్గా అర్థమవుతుందో, ఏ ప్రెజెంటేషన్ ద్వారా ఆ స్టూడెంట్స్కి నీట్గా అర్థమవుతుందో, అంటే విజువల్ ఎయిడ్స్ కానివ్వండి, టీచింగ్ మెథడాలజీస్ కానివ్వండి, ఆడియో వీడియో కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, పీపీటీ ప్రజెంటేషన్ కానివ్వండి, ఇటువంటి ఏ ప్రజెంటేషన్ ద్వారా ఆల్వేస్ రిమెంబర్ విజువల్ సెన్సెస్ దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడడం జరిగింది. దాని ద్వారా మన టీచింగ్ అన్నది మోర్ ఎఫెక్టివ్గా తయారవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ మెటీరియల్. ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పడం కానివ్వండి, సబ్జెక్ట్కి సంబంధించి మోటివేషనల్ స్టోరీస్ కానివ్వండి, అప్లికేషన్ ఓరియంటెడ్ థింగ్స్ కానివ్వండి, పర్ఫెక్ట్ మెటీరియల్ కానివ్వండి, గైడెన్స్ మనం ఇవ్వడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే క్లాస్ రూమ్ యాక్టివిటీస్. దీని గురించి కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము. ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్టివిటీస్లో కూడా డిస్కస్ చేసాము. క్లాస్ రూమ్ యాక్టివిటీస్ మన సబ్జెక్ట్ని ఇంకా మన టీచింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి. సో మనము మన సబ్జెక్ట్కి సంబంధించిన యాక్టివిటీస్, అది క్లాస్ రూమ్ యాక్టివిటీసా, ఇండోర్ యాక్టివిటీసా, అవుట్డోర్ యాక్టివిటీసా, ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళాల్సిందే సార్. ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవాల్సిందే, మనకు ఖచ్చితంగా ఈ ఎక్విప్మెంట్ కావాల్సిందే. ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఈ టెస్ట్ని యూస్ చేయాల్సిందే. మన సబ్జెక్ట్ని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ యాక్టివిటీ మనకు కావాల్సిందే. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సు చదివేటప్పుడు మాకు ఒక 3-4 ఇండస్ట్రియల్ టూర్స్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ ఇండస్ట్రియల్ టూర్స్లో మమ్మల్ని ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి తీసుకెళ్ళడం జరిగింది, ఒక హైడల్ పవర్ ప్లాంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఏ విధంగా రీసెంట్గా మనం చూసుకుంటే ఒక పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగిందో అటువంటి పవర్ ప్లాంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ప్రాక్టికల్గా టర్బైన్స్ ఎలా ఉంటాయి, ప్రాక్టికల్గా ఈ వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేస్తారు చూపించడం కోసం. ఈ యాక్టివిటీస్ ద్వారా మాకు క్లియర్గా అర్థమైపోయింది. సో మా ఇంట్రెస్ట్ ఇంకా డెవలప్ అయిపోయింది ఆ సబ్జెక్ట్ పైన. సో ఈ యాక్టివిటీ ద్వారా మనకు ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ ఎలా తయారవుతుంది, దాన్ని మనం ఎలా కన్జ్యూమ్ చేసుకుంటాం, ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ మన ఇంటికి ఎలా వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి కూడా మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. మోటార్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అక్కడ కూడా మనల్ని తీసుకెళ్ళడం జరిగింది. మోటార్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ మోటార్స్లో మనకు వైండింగ్ ఎలా ఉంటుందో అది కూడా చూపడం, వైరింగ్ ఎలా ఉంటుందో అది కూడా చూపడం జరిగింది. మనల్ని ట్రాన్స్ఫార్మర్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అది కూడా చూపడం జరిగింది. సో దాని ద్వారా మా ఇంట్రెస్ట్ని ఇంకా రెట్టింపు చేసుకున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బెంగళూరులోనే ఒక కంపెనీకి మా స్టూడెంట్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆ ప్రాసెస్లో వాళ్ళకి మోటార్స్ ఎలా తయారు చేస్తారు, కార్లలో ఆ మోటార్స్ని ఎలా
అమరుస్తారు, అసెంబుల్ చేస్తారు. ఈ విషయాలన్నీ వాళ్ళకి యాక్టివిటీస్ ద్వారా తెలియడం జరిగింది. సో క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కానివ్వండి, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కానివ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక గ్రూప్ డిస్కషన్కి స్టూడెంట్స్ వెళ్ళే ముందు క్లాస్ రూమ్లోనే ఒక గ్రూప్ డిస్కషన్ చేయడం కానివ్వండి, ప్రెజెంటేషన్స్ని ఎలా ఇవ్వడం చెప్పడం కానివ్వండి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి చెప్పడం కానివ్వండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం కానివ్వండి, క్లాస్ రూమ్లో ఒక డెమానిస్ట్రేషన్ చెప్పడం కానివ్వండి, ఈ విషయాలన్నీ మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ టీచింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్కి మనం ఇక్కడికి వచ్చేస్తే, మన నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అవుట్కమ్ ఆఫ్ టీచింగ్. టీచింగ్ యొక్క అవుట్కమ్ ఏంటి? ఒక పర్ఫెక్ట్ టీచర్గా మీరు టీచింగ్ చేసిన తర్వాత మీ యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్లో అవుట్కమ్ ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ ఓరియంటెడ్ అవుట్కమ్. స్టూడెంట్కి మంచి నాలెడ్జ్ వస్తుంది. దేని గురించి నాలెడ్జ్ వస్తుంది? సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ వస్తుంది. దేని గురించి స్కిల్ వస్తుంది? సబ్జెక్ట్ గురించి ఆ స్కిల్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని అతను డెవలప్ చేసుకుంటాడు. ఏ విధంగా మీరు కమ్యూనికేషన్ అతనితో చేస్తున్నారో, మీ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ని అతను కూడా కాపీ చేసుకుంటాడు. ఆ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ని కాపీ చేసుకొని అదే కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ని అతను రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తాడు. అంటే టీచర్ని ఒక రోల్ మోడల్గా తీసుకుంటాడు. నెక్స్ట్ మనకు స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అవుట్కమ్ ఆఫ్ టీచింగ్. నెక్స్ట్ లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ డెవలప్ అవుతుంది, టీచింగ్ యొక్క అవుట్కమ్. నెక్స్ట్ డిసిప్లిన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను జనరల్గా నా స్టూడెంట్స్ని 5 minutes తర్వాత క్లాస్కి అలౌ చేయకుండా డోర్ వేసేసి వాళ్ళని లోపలికి రానియను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డిసిప్లిన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ డిసిప్లిన్ ద్వారా రానున్న రోజుల్లో వాళ్ళు సెల్ఫ్ మోటివ్ అవుతారు, సెల్ఫ్ డిసిప్లిన్గా తయారవుతారు. ఎందుకంటే ఆ క్లాస్కి నేను అటెండెన్స్ ఇవ్వను కాబట్టి. ముఖ్యంగా వాళ్ళు బాధపడేది ఏంటంటే నా క్లాస్ మిస్ అయిపోయిందని బాధపడతారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ బిహేవియరల్ చేంజ్. మన టీచింగ్ ద్వారా అతని బిహేవియర్లో పాజిటివ్ చేంజెస్ రావాలి. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ ద అవుట్కమ్ ఆఫ్ టీచింగ్. మనం ముఖ్యంగా మన నెక్స్ట్ కాన్సెప్ట్ మనం తీసుకుంటే ఇక్కడ టీచింగ్ యొక్క అవుట్కమ్స్ గురించి మనం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ లాస్ట్ కాన్సెప్ట్, ఈ 2 కాన్సెప్ట్స్ తర్వాత 2-3 డెఫినేషన్స్ ఉన్నాయి. దీని తర్వాత మనము మన సిలబస్లోని ఫస్ట్ టాపిక్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేద్దాము. ఇలా అన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఒక 3 to 4 క్లాసెస్ ఓన్లీ బిట్స్ డిస్కస్ చేయడం కోసము మనం యూజ్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే డెఫినేషన్స్ ఆఫ్ టీచింగ్ నా దగ్గర ఒక 15 స్టాండర్డ్ డెఫినేషన్స్ ఉన్నాయండి. ఆ 15 స్టాండర్డ్ డెఫినేషన్స్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ 15 స్టాండర్డ్ డెఫినేషన్స్ని మీరు ఒకసారి అసైన్మెంట్ రాసి అప్లోడ్ చేయడం చాలా 100% మంచిది. ఎందుకంటే దాని ద్వారా మీకు నాలెడ్జ్ కూడా వస్తుంది. దాని ద్వారా రాబోయే ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎటువంటి క్వశ్చన్స్ అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందంటే ఒక డెఫినేషన్ ఇచ్చేసి ఈ డెఫినేషన్ని ఏ ఆథర్ ప్రపోజ్ చేశారు, ఈ డెఫినేషన్ని ఏ ఆథర్ చెప్పడం జరిగింది, ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ని మనము ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో చూడడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఎడ్మండ్ అమిటన్ ఈయన ఏం చెప్పారు అంటే టీచింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యాన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. దీనికన్నా ముందు మనం ఏం చెప్పామండి, ఫస్ట్ కాన్సెప్ట్లోనే ఏం చెప్పాం, ఫస్ట్ మన వీడియోలో ఏం చెప్పామంటే టీచింగ్ అనేది ఒక ఇంటరాక్షన్ ప్రాసెస్. టీచింగ్ అన్న వర్డ్ విన్న వెంటనే మీకు మీ టీచర్ గుర్తుకొస్తారు. టీచింగ్ అన్న వర్డ్ విన్న వెంటనే మీకు క్లాస్ రూమ్ యాక్టివిటీస్ గుర్తుకొస్తాయి. టీచింగ్ అన్న వర్డ్ విన్న వెంటనే మీకు టీచర్కి జరిగిన ఇంటరాక్షన్ గుర్తుకొస్తుంది. టీచింగ్ అనేది ఒక ఇంటరాక్షన్ ప్రాసెస్ అని చెప్పడం జరిగింది. ఇంటరాక్టివ్ ప్రాసెస్ ప్రైమరీ ఇన్వాల్వింగ్ క్లాస్ రూమ్ టాక్స్ which takes place between teacher and pupil అంటే స్టూడెంట్స్ అన్నమాట, and occurs during certain definable activity. So it is called as teaching. ఎవరు ప్రపోజ్ చేశారండి? ఎడ్మండ్ అమిటన్ ఏం చెప్పారంటే టీచింగ్ అనేది ఒక ఇంటరాక్టివ్ ప్రాసెస్. అది ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఫ్యాకల్టీకి
స్టూడెంట్స్కి మధ్య జరుగుతుంది, టీచర్కి స్టూడెంట్ మధ్యలో జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే క్లాస్ రూమ్ యాక్టివిటీస్, క్లాస్ రూమ్ టాక్స్ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపటి రోజు మన ఎగ్జామినేషన్లో ఈ డెఫినేషన్ని చెప్పి, ఈ డెఫినేషన్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే మనం సింపుల్గా ఎడ్మండ్ అమిడాన్. నెక్స్ట్ మన కాన్సెప్ట్, నెక్స్ట్ డెఫినేషన్. నెక్స్ట్ క్లాక్ ఏం చెప్పడం జరిగిందంటే టీచింగ్ ప్రాసెస్ ఈజ్ డిజైన్డ్ అండ్ పర్ఫార్మ్డ్ టు ప్రొడ్యూస్ చేంజ్ ఇన్ స్టూడెంట్ బిహేవియర్. దీనికన్నా ముందు స్లైడ్లో కూడా మనము రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్కి సంబంధించి స్టూడెంట్ అనే అంశంలో సబ్జెక్ట్ అనే అంశంలో మనం ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. మనము స్టూడెంట్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేసేలాగా మన సబ్జెక్ట్ ఉండాలి, మన టీచింగ్ ఉండాలి అని చెప్పడం జరిగింది. క్లాక్ అనే ఒక ఆథర్ ఏం చెప్పడం జరిగిందంటే టీచింగ్ అన్నది మీలోని బిహేవియర్ని చేంజ్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ బుర్టాన్, టీచింగ్ ఈజ్ స్టిమ్యులేషన్, గైడెన్స్, డైరెక్షన్, ఎంకరేజ్మెంట్ ఆఫ్ లర్నింగ్. స్టిమ్యులేషన్ అంటే ఫార్ములేషన్, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ లర్నింగ్, గైడెన్స్ ఆఫ్ లర్నింగ్, డైరెక్షన్ ఆఫ్ లర్నింగ్, ఎంకరేజ్మెంట్ టువార్డ్స్ లర్నింగ్. ఈ డెఫినేషన్ ఎవరు చెప్పారు అంటే బుర్టాన్. సో మనము ఈ టాపిక్ వరకు మన ఫస్ట్ కాన్సెప్ట్ అయిన కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. మన నెక్స్ట్ వీడియోలో మనము ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మరియు లెవెల్స్ ఆఫ్ టీచింగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే బ్లూమ్స్ టాక్సానమీ కాన్సెప్ట్ వస్తుంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. దాని తర్వాత మనం చూసుకుంటే 3 లెవెల్స్ ఆఫ్ టీచింగ్, మెమొరీ బేస్డ్ టీచింగ్ కానివ్వండి, అది ప్రపోజ్ చేసింది హెర్బర్ట్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ బేస్డ్ టీచింగ్ కానివ్వండి, అది ప్రపోజ్ చేసింది మారిసన్. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ లెవెల్ టీచింగ్ కానివ్వండి, అది ప్రపోజ్ చేసింది హంట్. దీని గురించి కూడా మనము నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. దాంతోపాటు వేరే అంశాలను కూడా మనము మన రానున్న వీడియోస్లో నేర్చుకుందాం ఇన్ టుమారోస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.